మెగా బ్రదర్స్ ఇద్దరికి మెగా ఆఫర్స్ వచ్చాయా? తమ్ముడికి కేంద్రం నుంచి, అన్నయ్యకి రాష్ట్రం నుంచి ఛాన్సులు వెతుక్కుంటూ వస్తున్నాయా? ఆఫర్లు ఇస్తున్నవి రెండు వేర్వేరు పార్టీలే అయినా ఆ ఆఫర్ మాత్రం ఒక్కటేనా? ఇంతకీ మెగా బ్రదర్స్కి వచ్చిన ఆ ఆఫర్స్ ఏంటి? ఏపీ సీఎం జగన్ కేంద్రంలోని బీజేపీ ప్లాన్స్ ఏంటి? మెగా బ్రదర్స్ను ఎందుకు అందలం ఎక్కించాలి అనుకుంటున్నారు? పొలిటికల్ రీజన్ ఏమైనా ఉందా? అన్నయ్య ఇటు, తమ్ముడు అటు. అన్నయ్య చిరంజీవి ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీకి అనుకూలంగా ఉంటే, తమ్ముడు పవన్ కళ్యాణ్ కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. తమ్ముడు బీజేపీతో కలిసి వెళ్తున్నారు. అన్నయ్య మాత్రం వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నారు. ఈ అంశాలే వారికి ఆఫర్స్ తెచ్చిపెడుతున్నాయనే టాక్ ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ గా వినిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి సీఎం జగన్ కు మెగాస్టార్ చిరంజీవి అంశాల వారీగా మద్దతిస్తున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే జగన్ ఇంటికి వెళ్లి మరీ కలిశారు చిరంజీవి. అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వం పట్ల చిరంజీవి కాస్త అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి జగన్ మెగా ఆఫర్ ఇస్తారని పార్టీలో టాక్ నడుస్తోంది. రాజ్యసభ టాపిక్ వచ్చిన ప్రతిసారి చిరంజీవి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. తాజాగా మరోసారి వైసీపీ నుంచి చిరంజీవికి రాజ్యసభ ఇస్తారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం పైన, సీఎం జగన్ పైన ఒంటి కాలితో లేస్తున్నారు పవన్. బీజేపీ కోసం హైదరాబాద్, తిరుపతి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు పవన్. దీంతో పవన్ కు రాజ్యసభ స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చిందంట బీజేపీ. ఈ నేపథ్యంలో త్వరలోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతోందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా త్వరలోనే జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలోనూ పవన్ కు చోటిస్తారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ, బీజేపీలు మెగా బ్రదర్స్ పై ఫోకస్ పెట్టడం వెనుక రాజకీయ కారణాలు బలంగా ఉన్నాయి. వారిద్దరి ద్వారా కాపు సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఓట్ షేర్ ఎక్కువున్న కాపు సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు అన్నదమ్ముళ్లకు ఛాన్స్ ఇస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే బీజేపీ పూర్తిగా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇక పవన్ కి ఈ ఛాన్స్ ఇస్తే మరింత దగ్గరవుతామనే అభిప్రాయంలో కమలం పార్టీ ఉంది. కాపులకు కాస్త దూరంగానే ఉన్న వైసీపీ చిరంజీవికి ఆఫర్ ఇవ్వడంతో వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు వైసీపీకే అనుకూలంగా ఉన్నాయన్నది ఇటీవల ఎన్నికల్లో రుజువైంది. అలాగే స్థానిక పదవులు, నామినేటెడ్ పదవుల ద్వారా బీసీలను ప్రసన్నం చేసుకునే యోచనలో ఉన్నారు సీఎం జగన్. 2024 ఎన్నికల నాటికి కాపు సామాజిక వర్గమే కీలకం కానుందని అంచనా. ఏపీలో కాపు ఫ్యాక్టర్ ద్వారానే ఎదగాలని బీజేపీ సైతం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సోము వీర్రాజుకు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. మరోవైపు పవన్ ను మిత్రుడిగా దగ్గర చేసుకుంది. కేంద్ర పెద్దలతో సఖ్యంగానే ఉంటున్న జగన్ ఏపీలో మాత్రం బీజేపీ బలపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవిపై ఫోకస్ చేశారని తెలుస్తోంది. చిరంజీవికి రాజ్యసభ స్థానం ఇస్తే కాపు సామాజిక వర్గం తమతోనే ఉంటుందని ఆశిస్తున్నారు. గతంలో తన తండ్రితో, ఇప్పుడు తనతో సన్నిహితంగా ఉంటున్న చిరంజీవిని రాజ్యసభకు పంపాలని జగన్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో జగన్ కు కౌంటర్ గా పవన్ కు ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేసిందని అంటున్నారు. మరి వైసీపీ, బీజేపీ ప్లాన్స్ నిజంగానే వర్కౌట్ అవుతాయా? మెగా బ్రదర్స్ కి రెండు పార్టీలు ఇచ్చే ఆఫర్స్ ను వారు తీసుకుంటారా? అసలు అవన్నీ వాస్తవాలేనా, ఉత్తుత్తి గాలి కబుర్లేనా అన్నది తేలాలంటే
ఇంకా చాలా కాలం వేచి చూడాల్సిందే. ఎందుకంటే రాజ్యసభ సభ్యుల ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ ముందస్తుగానే పక్కా వ్యూహంతో రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయని అంటున్నారు. పార్టీ ఏర్పాటుకు నెల రోజుల సమయం కూడా లేదు. అఫీషియల్ గా పార్టీ పేరు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు షర్మిల. పార్టీ ప్రకటన తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నికలొచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్న నాయకురాలు ఉప పోరులో పోటీకి సిద్ధమవుతారా? పార్టీ తరపున అభ్యర్థిని నిలబెడతారా? అసలు షర్మిల ప్లాన్ ఏంటి? తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరు ఖరారైంది. జూలై 8న దాన్ని లాంఛనంగా ప్రకటించబోతున్నారు. ఇప్పుడు అనూహ్యంగా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అక్కడ నుంచే తొలిసారిగా షర్మిల పార్టీ తరపున అభ్యర్థిని రంగంలోకి దించుతారనే ప్రచారం జరిగింది. కానీ అలాంటి తప్పటడుగులు వేసే అవకాశం లేదని పార్టీ నేతలతో పాటు షర్మిల అనుచరులు అంటున్నారు. ప్రస్తుతం పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెబుతున్నారు. వచ్చే నెల 8న పార్టీ పేరును అధికారికంగా ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ కు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్లో ఉప ఎన్నిక జరగడం ఖాయమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికలు ఒకెత్తైతే హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు తీసుకువస్తుందని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటి నుంచి అధికార ప్రతిపక్ష పార్టీలు దృష్టి సారించాయి. కానీ షర్మిల మాత్రం ఆ దిశగా అసలు ఫోకస్ చేయడం లేదని, ఆ ఆసక్తి కూడా లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. టీఆర్ఎస్ ఓట్ల చీలిక ఖాయమని, తామే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఈసారి కూడా టీఆర్ఎస్ గెలుపు తథ్యమని ఆ పార్టీ వర్గాలు ధీమాగా ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం మరోసారి ఈటెల గెలుస్తారని గట్టి విశ్వాసంతో ఉంది. షర్మిల కూడా హుజూరాబాద్ ఉప ఎన్నిక ద్వారానే ఎన్నికల రాజకీయాలకు తన పార్టీని పరిచయం చేస్తారని అంచనా వేశారు. కానీ షర్మిలతో పాటు ఆమె అనుచరులు మాత్రం వాటిని కొట్టిపారేశారు. పార్టీ పేరు ప్రకటన నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపైనే దృష్టి సారించబోతున్నామని అంటున్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఉద్యమాల రూపకల్పన చేస్తామంటోంది. 2023 సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణలో బలమైన పార్టీగా ఏర్పడాలని షర్మిల భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలపై పార్టీ దృష్టి పెట్టే ఛాన్స్ లేదని అంటున్నారు. పార్టీ పేరును అధికారికంగా ప్రకటించడానికి నెల రోజుల ముందు నుంచే షర్మిల తన అభిమానులను రెడీ చేస్తున్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని అభిమానులను సూచించారు. ఇటీవల ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధాన్యాన్ని రంగారెడ్డి జిల్లా రైతులు తగులబెట్టారు. వారిని షర్మిల పరామర్శించారు. రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలను ఈ నెల రోజుల్లో చుట్టి రావాలని భావిస్తున్నారు షర్మిల. గిరిజన ఆదివాసీల సమస్యలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకే హుజూరాబాద్ వ్యవహారాన్ని పక్కన పెట్టేశారని చెబుతున్నారు. ముందు పార్టీని బలోపేతం చేసిన తర్వాతే ఎన్నికలకు సిద్ధం కావాలని షర్మిల భావిస్తున్నారు అన్నది అనుచరుల మాట. కానీ తొలి పోటీలోనే ప్రభావం చూపించకపోతే పార్టీ భవిష్యత్పై ప్రమాదం పడుతుందనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. వెల్కమ్ బ్యాక్. ఆయన ఎమ్మెల్యేగా 6 సార్లు విజయం సాధించారు. నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఎదిగారు. డబుల్ హ్యాట్రిక్ రికార్డ్ని సొంతం చేసుకున్న ఆయన మరొక విచిత్రమైన రికార్డ్ కూడా దక్కించుకున్నారు. గెలిచిన 6 సార్లు 5 ఏళ్ల పదవీ కాలాన్ని మాత్రం కంటిన్యూగా పూర్తి చేయలేదు. సాధారణ ఎన్నికలు, తర్వాత ఉప ఎన్నికలు, వాటిలో విజయాలు ఆయనకు సర్వసాధారణం. కానీ ఈసారి మాత్రం గతం కంటే కొంచెం భిన్నం. పోటీ చేయబోతున్న పార్టీ మారుతుంది. ఎన్నికల గుర్తు మారనుంది.
ఇప్పుడు గెలిచినా సగం కాలమే పదవీ యోగం. ఇంతకీ ఆ నాయకుడెవరు? ఆ కథేంటి? ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈటల రాజేందర్ అరుదైన రికార్డు సృష్టించారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆయనకు వరుస విజయాలను అందించారు. మొదటగా కమలాపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఈటల 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనతో హుజూరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. ఈ 2 నియోజకవర్గాల నుంచి వరుసగా విజయం సాధించిన 5 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయకుండానే ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓటమి ఎరగని నేతగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న ఈటల రాజేందర్ తాజా రాజకీయ పరిణామాలతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. రాబోయే ఉప ఎన్నికలు ఈటల రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేయనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనరల్ ఎలక్షన్ నుంచి జనరల్ ఎలక్షన్ దాకా కంటిన్యూగా ఒక్కసారి కూడా 5 ఏళ్లు పనిచేయని ఎమ్మెల్యేగా ఈటల రికార్డు సృష్టించారు. తొలిసారిగా 2004 సాధారణ ఎన్నికల్లో కమలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన తెలంగాణ ఉద్యమం కోసం 2008లో రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. తిరిగి 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన మరోసారి తెలంగాణ కోసం 2010లో రాజీనామా చేశారు. అప్పుడు కూడా బై ఎలక్షన్లో గెలిచారు. 2014 సాధారణ ఎన్నికల్లో గెలిచిన రాజేందర్ 2018లో కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో పూర్తి 5 ఏళ్లు నిండకుండానే మరోసారి ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. 2018 సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచినా మారిన రాజకీయ పరిణామాలతో 2.5 ఏళ్లకే మళ్లీ రాజీనామా చేయాల్సొచ్చింది. గతంలో ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేస్తే ఈసారి మాత్రం ఆత్మగౌరవ నినాదంతో టీఆర్ఎస్ ను వీడి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఈటల బీజేపీ నుంచి బరిలోకి దిగుతుండడంతో ఇరు పార్టీల మధ్య జరిగే హోరాహోరీ పోటీలో ఈటలను 7వసారి విజయం వరిస్తుందా లేదా అనేది సర్వేలు సైతం అంచనా వేయలేకపోతున్నాయి. ఒకవేళ ఈటల ఉప ఎన్నికల్లో విజయం సాధించినా 5 ఏళ్ల పదవీకాలం పూర్తి కాకుండానే జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. దాంతో మిగిలిన 2.5 ఏళ్లలో ఎంతకాలం ఎమ్మెల్యేగా ఉంటారో తెలియని పరిస్థితి. ఈటల చేరికతో బీజేపీకి బలమైన నాయకుడు దొరికినా ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాజేందర్కు ప్రజాదరణ ఏ మేర ఉందనేది మాత్రం ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. రాజమహేంద్రం అంటేనే ప్రత్యేకం. ఇప్పుడు దానికి తోడు అధికార ప్రతిపక్షాల పార్టీల నేతలు సేవా కార్యక్రమాలతో హోరెత్తిస్తూ ఉండడంతో కొత్త చర్చకు దారితీసింది. కరోనా ప్రభావంతో నేతల్లో మార్పు కనిపిస్తోంది. కాకపోతే దాని వెనుక రాజకీయ లక్ష్యాలు కూడా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. ప్రజాభిమానంతో పాటు రాజకీయ లక్ష్యం కూడా చేరుకోవడమే నేతల అసలు వ్యూహం అనేది అసలు సిస్సులైన టాక్. ఇంతకీ సేవా కార్యక్రమాలతో తరిస్తున్న వైసీపీ, టీడీపీ నేతలెవరు? వారి సాయం వెనుక దాగి ఉన్న అసలు టార్గెట్ ఏంటి? రాజమండ్రి కార్పొరేషన్పై పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందుకు సేవా కార్యక్రమాలను ఆయుధంగా వాడుకుంటున్నారు. రాజమండ్రిలో గత కొద్ది రోజులుగా పార్టీల ఆధ్వర్యంలో పోటాపోటీగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వైసీపీ ఎంపీ మార్గాని భరత్రాం, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఆయన సోదరుడు జక్కంపూడి గణేష్లు సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ, రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వరరావు సైతం సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులు సైతం ట్రస్ట్ కార్యకలాపాల ద్వారా తమ ఉనికిని చాటుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లలేక, అధికారుల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఎంపీ మార్గాని భరత్రాం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు రాజమండ్రికే చెందిన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సైతం ఆయన స్టైల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా ఉచిత అంత్యక్రియల వాహనాలు,
ఆస్పత్రుల్లో బెడ్లను సమకూర్చిపెట్టడం వంటి చర్యలతో ముందుకు సాగుతున్నారు. రాజా సోదరుడు గణేష్ సైతం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. సిటీ వైసీపీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ తన సొంత ఖర్చులతో అంత్యక్రియలకు ఉచిత వాహనం ఏర్పాటు చేయడంతో పాటు ప్రతిరోజు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ రోగులకు భోజన వసతి కల్పిస్తున్నారు. ఆయన బాటలోనే రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు సైతం కరోనా సోకిన వారికి మందుల కిట్లను అందిస్తున్నారు. రాజమండ్రి వైసీపీలో ఇలా నేతలంతా సేవా కార్యక్రమాల వైపు దృష్టి పెట్టడంతో నగర రాజకీయాల్లో మార్పు కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులు కొంత ఆలస్యంగానైనా కోవిడ్ సేవా కార్యక్రమాల్లో దిగారు. భవానీ భర్త టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్ల పంపిణీ వంటి సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో వైసీపీ, టీడీపీ నేతలు ఒకే పంథాలో వెళుతూ కోవిడ్ సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. దీని వెనుక పెద్ద రాజకీయ కారణాలే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. వాయిదా పడిన రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలను కోవిడ్ కేసులు పూర్తిగా తగ్గిన వెంటనే ఏ క్షణంలోనైనా నిర్వహించే వీలుంది. ఇప్పటికే నగరంలో 52 వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసిన నగరపాలక సంస్థ అధికారులు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఎన్నికల నిర్వహణలోకి దిగబోతున్నారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు, వాటిలో వర్గాల నేతలు సేవల్లో పోటీ పడుతున్నారని, ఎన్నికల వరకు ఇదే రూట్లో వెళతారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజమండ్రి మేయర్ స్థానం జనరల్కు కేటాయించడంతో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ రేసులో ఉన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సేవా కార్యక్రమాలు గతంలో కంటే ఎక్కువగా చేస్తున్నారని అనుకుంటున్నారు. టీడీపీ నుంచి కార్పొరేషన్ ఎన్నికల్లో అన్నీ తామై నడిపించాల్సిన ఆదిరెడ్డి ఫ్యామిలీ సైతం కోవిడ్ సమయంలో ప్రజలకు కనిపించలేదనే విమర్శ రాకుండా సేవా కార్యక్రమాలతో తమ ఉనికిని చాటుకుంటున్నారు. రాజమండ్రి కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటికి 3కు 3 సార్లు టీడీపీకే మేయర్ పీఠం దక్కింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రాజమండ్రి సిటీ, రూరల్ నుంచి టీడీపీ నేతలే ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో ఇక్కడ వైసీపీ ప్రాబల్యం లేకుండా పోయింది. వర్గపోరును పక్కనబెట్టి ఆ పార్టీ నేతలు కలవకపోయినా ఎవరికి వారు రచ్చ చేయకుండా సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో కొంతవరకు వ్యవహారం సెటిల్ అయినట్టేనని భావిస్తున్నారు. మరి ఈ సేవా కార్యక్రమాలు రెండు పార్టీలకు కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ మేరకు కలిసి వస్తాయో చూడాల్సిందే. ఇది ఇవాల్టి పొలిటికల్ పంచ్. మరిన్ని పొలిటికల్ పంచెస్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.